వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ది రికార్డ్. కాంగ్రెస్ కురురుద్ధుడు జీవన్ రెడ్డి తన వ్యూహంలో తానే చిక్కుకుపోతున్నారా? ఇన్నేళ్ల రాజకీయ అనుభవంతో ప్రస్తుత సంక్షోభాన్ని డీల్ చేయలేకపోతున్నారా? హైకమాండ్ పై అసంతృప్తితో పదే పదే ఆయన చేస్తున్న వ్యాఖ్యలు మొదటికే మోసం తెచ్చే ప్రమాదముందా? అసలు జీవన్ రెడ్డి మనసులో ఏముంది? ఆయన క్యాడర్లో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. జీవన్ రెడ్డిది కాంగ్రెస్లో 4 దశాబ్దాల రాజకీయ జీవితం. జగిత్యాల కాంగ్రెస్లో ఏకఛత్రాధిపత్యం. కానీ ఇదంతా గతం. ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్ అంతా గందరగోళంగా మారింది. పార్టీలో సీనియర్ నేత అయినప్పటికీ అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో తనకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదు అనేది ఆయన ఆవేదన. సొంత ప్రభుత్వంలోనే అవమానాలు తప్పడం లేదనేది ఆయన మనోవేదన. అందుకే వీలు చిక్కినప్పుడల్లా బహిరంగ వేదికపైనే తన అసమ్మతి అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు జీవన్ రెడ్డి. పార్టీని వీడలేని పరిస్థితి, అలాగని అందులో అడ్జస్ట్ చేసుకుని ఉండలేని పరిస్థితి నెలకొందట. జగిత్యాలలో రాజకీయంగా తాను ఎదుర్కొంటున్న ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడాలో ఆయనకు అస్సలు పాలుపోవటం లేదట. ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కోవడానికి తన రాజకీయ అనుభవం సరిపోవటం లేదా అనే ప్రశ్నలు వినపడుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ని తనను సంప్రదించకుండానే హస్తం పార్టీలోకి ఆహ్వానించడాన్ని సమయం దొరికిన ప్రతిసారి విమర్శిస్తూనే ఉన్నారు జీవన్ రెడ్డి. సంజయ్ పార్టీలో చేరిన తొలినాళ్లలోనే ఆయన తీవ్ర అసంతృప్తి ఆగ్రహాన్ని అర్థం చేసుకున్న క్యాడర్ ఆయనకి బలంగా సపోర్ట్ చేశారు. అధిష్టానం కూడా జీవన్ రెడ్డికి ఢిల్లీ స్థాయిలో నచ్చజెప్పారు. ఇక వివాదం సద్దుమణిగింది అనుకున్నారు అంతా. కానీ అలా అయితే ఆయన జీవన్ రెడ్డి ఎందుకు అవుతారు? అది జగిత్యాల ఎందుకు అవుతుంది? అందుకే ఎప్పటికప్పుడు నెవురుగప్పిన నిప్పులా ఆ అసంతృప్తిని అధిష్టానానికి గుర్తు చేస్తూనే ఉన్నారు జీవన్ రెడ్డి. పదే పదే అసంతృప్తిని వెళ్లగక్కడం ద్వారా అధిష్టానం దృష్టిని తన వైపుకు మళ్లించాలన్న వ్యూహంలో జీవన్ రెడ్డి ఉన్నారనే టాక్ వినపడుతోంది. కానీ ఇదే నిజమైతే తన వ్యూహంలో తానే ఇరుక్కుపోయినట్టుగానే జీవన్ రెడ్డి పరిస్థితి మారుతుందని ఆయన అభిమానులు ఆందోళనలో ఉన్నారట. ఇప్పటికే జీవన్ రెడ్డి తీరుని కాంగ్రెస్ అధిష్టానం నిశితంగా పరిశీలిస్తోందట. మరోవైపు ఆయన ఎమ్మెల్యే సంజయ్ పై విమర్శల రాగం ఎత్తుకుంటే అటు సంజయ్ నుంచి కూడా జీవన్ రెడ్డిపై విమర్శల దాడి ప్రారంభమైంది. గత 2-3 ఎన్నికల్లో ఇదే చివరి ఎన్నిక అంటూ ప్రచారం చేసుకున్న పెద్ద ఆయన ఇప్పుడు ఇలా మాట్లాడడం ఏంటని ప్రశ్నిస్తున్నారట. 80 ఏళ్ల వయసులో పదవి కోసం ఇంతలా రాజకీయం చేయాలా అంటూ సంజయ్ వర్గం విమర్శిస్తోందట. అయితే జనంలోనూ ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయట. 80 ఏళ్ల జీవన్ రెడ్డి తన రాజకీయ జీవితాన్ని సరిగా ముగించుకోలేకపోతున్నారా అనే వాదనలు జగిత్యాలలో వినపడుతున్నాయట. జీవన్ రెడ్డి వ్యాఖ్యల దుమారం ఆయన క్యాడర్కి మొదట బానే ఉత్సాహం తెప్పించినా రాను రాను ఎక్కడో తేడా కొడుతుందిరా సీనా అన్నట్టుగా మారిందట. ఎమ్మెల్యే సంజయ్కి కాంగ్రెస్ పార్టీ అంతలా ప్రయారిటీ ఇచ్చినప్పుడు పదే పదే వ్యాఖ్యలు చేయటం మంచిది కాదేమో అనే అనుమానం మొదలైందట. అధిష్టానం మనసు దోచుకునేందుకు మరో మార్గం ఏదైనా ఆలోచించి సయోధ్యగానే పదవి చేజిక్కించుకుంటే రాజకీయ జీవితం ముగింపులో బాగుంటుందన్న చర్చ జీవన్ రెడ్డి అభిమానుల్లో జరుగుతోందట. కానీ జీవన్ రెడ్డికి చెప్పే ధైర్యం చెయ్యలేక, అలాగని ఆయన వ్యూహంతో జరిగే నష్టాన్ని ఊహించుకోలేక మదన పడుతున్నారట ఆయన అభిమానులు. ఇవన్నీ బహిరంగంగానే జరుగుతున్న చర్చలు, వస్తున్న విమర్శలు. జీవన్ రెడ్డి అసమ్మతిని అటు కాంగ్రెస్ జాతీయ నాయకత్వం గానీ ఇటు రాష్ట్ర నాయకత్వం గానీ ఏమాత్రం అర్థం చేసుకుంది? తన అసంతృప్తిని చల్లార్చడానికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పటి వరకైతే సస్పెన్స్ గానే ఉంది. జీవన్ రెడ్డికి గౌరవప్రదమైన స్థానం కల్పిస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ అది ఏ రూపంలో ఉంటుంది, ఎప్పుడు నెరవేరుతుంది అనేది ఆయన అనుచర గణాన్ని తొలిచేస్తున్న ప్రశ్న. అయితే జీవన్ రెడ్డిలో మాత్రం అసంతృప్తి రోజురోజుకు పెరిగిపోతోందట. ఇటీవల ఎమ్మెల్యే సంజయ్ని ఉద్దేశించి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ ముసుగులో సంజయ్ మళ్లీ పెత్తనం చేస్తున్నాడని గరమయ్యాడు. జగిత్యాలలో 10 ఏళ్లు కాంగ్రెస్ కార్యకర్తల్ని వేధించి కేసులు పెట్టించాడని, అప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలు చేసిన సంజయ్ పవర్ పోగానే మళ్లీ కాంగ్రెస్లోకి చేరారని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ కార్యకర్తల రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటున్నారని ఆయన వాపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు అధికారం కార్యకర్త శ్రమ ఫలితమే అన్నారు జీవన్ రెడ్డి.
అయితే జీవన్ రెడ్డి వ్యవహారం చూస్తుంటే త్వరలోనే ఏదైనా సంచలన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారా అనే చర్చ అయితే మొదలైంది. మొన్నటి వరకు తనకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న సంజయ్ హస్తం గూటికి చేరడంతో తన దారి తాను చూసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారనే టాక్ నడుస్తోంది. అయితే అసలు జీవన్ రెడ్డి మనసులో ఏముంది, ఈ వ్యాఖ్యలతో ఆయన ఏం సాధించాలనుకుంటున్నారు అనేది మాత్రం ఆ పెరుమాళ్లకే తెలుసు. జీవన్ రెడ్డి ఎలాగూ బయటికి చెప్పరు. సో జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందనేది వేచి చూడక తప్పదు మరి.